హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ వారి. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోబోతున్నాం. ఈరోజు ఆదివారం కదా, పిల్లలంతా స్కూల్ సెలవులు అయిపోయినాయి. ఇక రేపటి నుంచి కాలేజీ పిల్లలకి స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతున్నారు కదా. ఈరోజు అంతా బిర్యానీ చేసి పెడదామని బిర్యానీ చేయబోతున్నాను. ఇప్పుడు బిర్యానీ తయారు చేసి చేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు పొయ్యి స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసాము స్టవ్ పైన. గిన్నె వేడెక్కనిద్దాం. ఓకేనండి, ఇప్పుడు గిన్నె వేడెక్కింది. దీనిలో నెయ్యి వేసుకుందాము. కొంచెం మేము ఇంట్లో కరగబెట్టుకున్న నెయ్యేనండి. కిలో బియ్యం తీసుకున్నాం. మేము కిలో బియ్యం తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసాము. మేము నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకుందాం అండి. దాంట్లోకి ఒక గంట వేసాము. ఓకే, ఇప్పుడు కొంచెం అది వేడెక్కనిద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాము. దాంట్లో ఇలాచి కాయలు వేద్దాము. దాచిన చెక్క వేసుకుందాం. ఇంకా సిమ్లో పెట్టేసి దాచిన చెక్క, మొగ్గ ఒకటి, యాలక్కాయ, లవంగాలు కూడా వేసేసిందండి. అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి. ఇప్పుడు కొంచెం చాజీరా వేసుకుందాం. దానిలో ఇలా పెట్టేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం అండి. దాంట్లో కిలోటి కదా 2 స్పూన్లు వేసాము. పెద్ద స్పూన్తో చాలు, 3 స్పూన్లు వేసామండి. ఇప్పుడు అది ఫ్రై చేసుకుందాము. మంచిగా అది ఫ్రై అవ్వాలి. కొంచెం పుదీనాకు వేసుకున్నామండి. ఇప్పుడు అలా ఫ్రై అయ్యింది కదండి. దీంట్లో మనం ఇప్పుడు వాటర్ పోసుకుందాము. మేము ఏ గిన్నెతో అయితే కొలిసామో మనం దాంతో పోసుకోవాలండి. 1.5 తీసుకుంటున్నాము. ఇప్పుడు 1 గ్లాసుతో కొలిసామనుకోండి బియ్యం, అదే గ్లాస్తో 1.5 పోయాలి బాస్మతి బియ్యానికి. ఇప్పుడు అట్లా పోసేసాము. ఇప్పుడు దీనిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం మనం. ఇదిగండి, కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. మనం కొంచెం మనకి ఎంత అయితే సరిపోవాలో అంత చూసుకుని వేసుకుందాం. మళ్ళీ నేను కొంచెం వేసేసాను. ఓకేనండి, ఇది ఎసరికి ఆగిపోయింది. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేసుకుందాము. బాస్మతి బియ్యం ఇలా నానబెట్టి ఉంచుకున్నాం అండి. కడుక్కుని బియ్యం ముందే. బాస్మతి బియ్యానికి 1కి 1.5 కొలత కూడా. దేంతైతే కొలిసామో అది వేసుకోవటం. నేను హెవీగా దినుసులు ఏమి వేయలేదండి, సింపుల్ గా చేసుకుంటున్నాం. ఇది పిల్లలు వేస్తే ఇష్టపడట్లేదు, ఎక్కువగా మంటగా ఉంటుందని, అందుకని ప్లెయిన్ గా చేస్తున్నాను. ఓకేనండి, ఓకేనండి. ఇక మొత్తం కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఓకేనండి, చూద్దాం. ఇప్పుడు మూత పెట్టాం కదా. ఆహా, చక్కగా అసలు భలే ఉడికిపోయిందండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారా, కొలతలకి అన్నిటికీ చాలా చాలా బాగా వచ్చిందండి. ఇది ప్లెయిన్ బిర్యానీ అండి. ఇంకా దీనిలో కర్రీ వేసుకుని తింటమే. కర్రీ కూడా వండుతున్నాను ఆల్రెడీ. పక్కన కర్రీ కూడా పెడతాను నేను, చూద్దరు గాని. ఓకేనండి, రెడీ అయిపోయింది. ఇకనా ఇది పొయ్యి ఆఫ్ చేసుకోవటం. నేను ఆ విధంగా చేసుకోండి. ప్లెయిన్ గా ఉంటుంది, మంటగా ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. ఓకేనండి, ఇదిగో బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పాప వాళ్ళందరికి వడ్డించేసేస్తున్నాను. ఇక కర్రీ కూడా వండుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాము. కర్రీ కూర కూడా దీంట్లో అందరికి పిల్లలకి పెడుతున్నాను. చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే బిర్యానీ.
చాలా చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ కూడా వీడియో పెడుతున్నాను, వేరేగా చేశాను అది కూడా. రెండు చూడండి ఎలా చేసుకోవాలో ఆ విధంగా చేసుకోండి. భలే టేస్టీగా ఉందండి, అసలు చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను. కొంచెం పిల్లలకు పెట్టేశాను. నేను చికెన్ ఎక్కువ తిననులేండి, నేను పులుసు చేసుకున్నాను దీనిలో. మంచిగా ఓకేనండి, పిల్లలందరూ తింటున్నారు, అది అందరికి పెట్టేశాను నేను. మొత్తంగా కలుపుకుని తింటున్నారు పిల్లలు. బిర్యానీ బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు, అందుకే చేశాను నేను. ఓకే అండి, ఇప్పుడు పిల్లలు తింటున్నారు కదా, నేను కూడా తినేసేస్తున్నాను. అమ్మతో రాగుంది అసలు. ఇవాళ కుదరటం మామూలు కుదరలేదండి బిర్యానీ మాత్రం. అసలు మనసులేదు, చక్కగా ఎంత బాగుందంటే నేను చెప్పలేనండి అసలు. మీరు కూడా వచ్చేయండి, నేను చేసి పెడతాను, మీరు కూడా తినేది. కానీ అసలు అద్భుతంగా ఉందండి. ఎట్లా కుదిరిందంటే నేను అబద్ధం చెప్పట్లేదండి, సూపర్ గా అంటే సూపర్ గా కుదిరింది. ఈ విధంగా చేసుకుంటే మాత్రం అసలు తినని వాళ్ళు కూడా తింటారనమాట, అంత మంచిగా ఉంది. పిల్లలు కూడా అంటున్నారు బాగుందని. బాగుందమ్మా, సూపర్, అసలు బాగా నచ్చిందంట వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు చాలా బాగా నచ్చిందని చెబుతున్నారు. అవునా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుందంట, భలే ఉంది అంటున్నారు. తింటా కూడా ఇప్పుడు పాప వాళ్ళు కూడా. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీ. అలా కొరకలేసి చేసుకుని సింపుల్ గా అలా చేసుకోండి. మసాలాలు ఎక్కువ వేసుకోండి, మన హెల్త్ కూడా మంచిది కాదు. అట్లా చాలండి, ఎక్కువ వేసుకుని తినొద్దు. బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.